ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము మొదటి మాటలు చదువుకుందాం. ఈ మొదటి మాట ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటున్నాడు కీర్తనాకారుడు. అవును కాదు, మనకి సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అవును, మీరు కూడా ఈరోజు కొన్ని ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నాకు ఈ సమయంలో ఎవరు సహాయం చేస్తారబ్బా అని మీరు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మనుషుల తట్టు చూడక్కర్లా. మీరు ఏ మనుషుల తట్టు చూచి వాళ్ళ వైపు చేతులు చాపి చేతులు నమస్కరించి బాబు మాకు సహాయం చేయమని మీరు ఎవరిని అడగక్కర్లా. కారణం ఏంటి తెలుసా? ఎక్కడ నుండి సహాయం కలుగుతుంది అని అంటే, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆ రోజు కీర్తనాకారుడైనటువంటి ఆనాటి భక్తునికి దేవుడు సహాయం చేసినట్లే ఈనాడు మీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మీకు సహాయం కావాలి, పిల్లల ఉద్యోగాలలో సహాయం కావాలి, వివాహ విషయంలో సహాయం కావాలి. మీకు కావలసిన ప్రతి విషయంలో ఏ సహాయం కావాలో ఆ సహాయం యేసయ్య మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పొందడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా. మరి చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పిల్లలు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. ప్రభా, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కొరకు, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే పిల్లలేమో జ్ఞానం కొరకు, ఎదిగి వచ్చిన పిల్లలు వివాహం కొరకు, ప్రభా కుటుంబ యజమానులేమో గృహం కొరకు, ఇలా రకరకాల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభా, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు సహాయం చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి దేవా. నీ బిడ్డల దగ్గర ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును దీవించండి. నీ పిల్లలకు వీటి ద్వారా క్షేమము, మీ సహాయమును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. షలోమ్. అబ్రహాం గారు భీమవరం నుంచి రావడం జరిగింది. ఈయనకి బాగా ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా పడిపోయి మరణపు అంచులకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ యొక్క ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం, ఇంకా హార్ట్ వీక్ అయిపోవడం, చాలా క్రిటికల్ సివియర్ కండిషన్లో ఈయన ఉండడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈయన యొక్క కుమార్తె ఈ పాలకుల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని దైవజనులు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలం తీసుకుని వెళ్ళి మరి 10 రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి ఈయనకు పెట్టడం జరిగింది. విశ్వాసంతో భుజించగా దేవుని దయలో ఆ యొక్క ఐసీయూలో నుంచి బయటికి రావడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడింది, పూర్తి స్వస్థత పొందుకున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి 2 సార్లు దేవుని పనిలో కానుక ఇచ్చి దేవుని యొక్క సువార్త పనిలో వాడబడ్డారు. ఈ రోజున పూర్తిగా ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితి లేకుండా చురుగ్గా, క్షేమంగా, ఆరోగ్యంగా లేచి తిరగలుగుతున్నాను, పని చేసుకోగలుగుతున్నానని చెప్పేసి అబ్రహాం గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర,
భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. బ్యూలా, ఈమె కర్నూలుకు చెందిన వ్యక్తి. వీళ్ళ కుమారుడికి వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నారట. ఎన్ని సంబంధాలు వచ్చినా ఆ బిడ్డ నాకు నచ్చట్లేదని చెప్పేస్తున్నాడట. ప్రతి సంబంధాన్ని కూడా చెడగొట్టేసుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈమె ఇక్కడికి రావడం జరిగిందట. ఆ టైంలో దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనె పట్టా కట్టుకుని బూడిద తల మీద పోసుకునే ప్రార్థన జరుగుతూ ఉంది ఇక్కడ. ఆ సమయంలో దైవజనుడు మీలో ఉన్న కోరికలను, సమస్యలను పేపర్ మీద రాసి ఇవ్వని చెప్తే, నా కుమారుడి వివాహం జరిగేటట్టు సహాయం చేయి దేవా అని ఆ పేపర్ మీద రాసిచ్చాను. ఆ పేపర్ని దైవజనుడు బూడిదలో పెట్టి ప్రార్థన చేయడం జరిగింది. ఆ మరుసటి నెలలోనే నా కుమారుడికి అత్యంత ఘనంగా వచ్చిన అమ్మాయితోటి ఇంకా నా బిడ్డ నచ్చలేదు అనుకోకుండా ఆ కుమార్తెను చేసుకోవడం జరిగింది. ఆ పిల్లాడి వివాహం అత్యంత ఘనంగా జరగడానికి దేవుడు సహాయం చేశాడయ్యా అని ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు. వీళ్ళ కుమారుడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మార్చి నెల 2వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మార్చి 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మార్చి నెల 4వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో మార్చి నెల 5వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. అడ్డాడలో మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ.